హాయ్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో డే అంతా యాక్టివ్గా ఉండడానికి డిఫరెంట్ వేరియేషన్స్తో స్టాండింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ వర్కౌట్స్ చేయబోతున్నాం. ఈ ఎక్సర్సైజెస్ చేయడానికి మ్యాట్ తీసుకుని నేను, అభిమానిక అండ్ విష్ణు రెడీగా ఉన్నాము. మీరు కూడా జస్ట్ మ్యాట్ తీసుకుని రెడీగా ఉండండి. ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం. హాయ్ అభిమానిక. హాయ్ దీపా. హాయ్ విష్ణు. హాయ్ దీపా. సో అభిమానిక అయితే రోజు అలాగా ఇలా ఫుల్ యాక్టివ్గా ఉండడానిక అందరూ, నేనైతే ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాను, కాకపోతే అందరి కోసం అని చెప్పి చెప్తున్నారు. సరే, ఎస్. సో మనం చేసే రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా కొంతమంది దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్, అంటే మేము చేయలేకపోతున్నాము, మాకు ఏమైనా ఈజీ ఎక్సర్సైజెస్ కొంచెం టోటల్ బాడీ మాకు వర్కౌట్ అయ్యేలాగా చూపించండి అని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఐఎమ్ గోయింగ్ టు డూ కపుల్ ఆఫ్ బేసికలీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి, అండ్ విచ్ విల్ హెల్ప్ మీ మసిల్స్ ఫ్లెక్సిబిలిటీ కోసం అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ కూడా బిల్డ్ అవుతుంది. సో ఇది కొద్దిగా కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే ఆ పొజిషన్లో హోల్డ్ చేసి ఉంచడం ఇస్. సో మీరే కొంచెం డిఫికల్ట్ అన్నారంటే ఇంకొంత ఎక్కువ డిఫికల్ట్ అని లేదు, అంతేం ఉండదు. అండ్ దానికి నేను చూపిస్తాను కూడా మోడిఫికేషన్. సో ఆబ్వియస్లీ ఐ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఆర్ ఫ్యూ వార్మప్స్. అంటే వర్కౌట్స్ చేస్తుంటేనే వీ విల్ స్టార్ట్ వార్మింగ్ అప్ మోర్. ఓకే, ఫస్ట్ నెక్ ఎక్సర్సైజెస్, అప్ అండ్ డౌన్ 10 counts, రైట్ లెఫ్ట్ 10 counts. 3, 2, 1 and go. 1 and down. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And right. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అండ్ ఇక్కడ నుంచి సైడ్ నెక్ బెండ్, స్టే ఈ పొజిషన్లో ఫర్ 10 counts. సో ఇలా షోల్డర్ లేపకండి, ఇది కూడా లేపకండి, రిలాక్స్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అండ్ అదర్ సైడ్ 1, 2. మీరు ఇంకొంచెం స్ట్రెచ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇలా చేపెట్టి యూ కెన్ ప్రెస్ యువర్ హెడ్ డౌన్. 4, 5, 6, 7, 8, 9 and 10. And shoulder shrugs. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkada nunchi back and forward. Shoulder rotations clockwise, anti-clockwise, alternate. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from there you can legs kodiga wider and slowly bend to the side. So hand munduku elakodu, mana pai nunchi ila, and slowly bend. A position no hold cheyandi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And very slowly come up and slowly legs కొద్దిగా వైడ్ పెట్టేసి మెల్లిగా బెండ్ అవ్వండి. అండ్ దెన్ 1, 2 ఫార్వర్డ్ వెళ్ళకండి ఇలా. దెన్ ఎక్స్టెండ్. 4, 5, 6, 7, 8, 9 and 10. And come up. ఇక్కడ నుంచి టర్న్ లెగ్ రైట్ సైడ్కి, అండ్ వెనకాల లెగ్ ఏమో కంప్లీట్ ఆన్ ద ఫ్లోర్ ఉండాలి ఇలా. హీల్, లెఫ్ట్ లెగ్ హీల్, రైట్ లెగ్ హీల్ రెండు. సో లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ హీల్ నుంచి లెఫ్ట్ టో ఇన్ లైన్ ఉండాలన్నమాట ఇలా. ఓకే, అండ్ ఫ్రమ్ హియర్ స్లోగా ఫస్ట్ స్లైడ్ డౌన్. యూ కెన్ ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, స్టే హియర్, slide down, and మీరు ఒక
కంప్లీట్గా లంచ్లోకి వెళ్ళట్లేదు, నా ఫుట్ కంప్లీట్గా డౌన్ ఉంది, నేను టర్న్ చేయట్లేదు దీప. ఎస్, ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. అండ్ కొద్దిగా స్లైడ్ చేసి నీ ఇలా అవుట్, అండ్ ఫ్రమ్ హియర్ టర్న్ టు ద సైడ్, హ్యాండ్ స్ట్రేట్ అండ్ దే. సో ఇలా వెళ్ళకండి, సెంటర్, స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 and slowly center, other side. సో ఇప్పుడు లెఫ్ట్ హీల్ రైట్ టో ఇన్ లైన్ ఉండాలి. సో మీరు కొద్దిగా మీ పొజిషన్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దెన్ సో మరి ఇలా మీరు ఒకవేళ లో వెళ్ళడం మీకు కష్టంగా అనిపిస్తే జస్ట్ స్టే దిస్ మచ్, ఓకే. అండ్ ఫ్రమ్ హియర్ దేర్ 1 2 3 4 5 6 7 8 9 and 10. And slowly hands on the hips, మెల్లిగా feet together, కంప్లీట్ తీసుకురాకండి, జస్ట్ కొద్దిగా దగ్గర. అండ్ ఇక్కడి నుంచి హ్యాండ్స్ అవుట్ అండ్ నీ స్ట్రైట్ ఉండాలి. బెండ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ దేర్, కంప్లీట్గా హ్యాండ్స్ పైకి. 1 2 3 4, look at the floor, 6 7 8 9 10. అండ్ ఇప్పుడు అదే పొజిషన్ నుంచి హ్యాండ్స్ ఇంటర్లాక్ వెనకాల అండ్ హెడ్ డౌన్. అండ్ 1 2 3 4 5 6 7 8 9 10. అండ్ నీ సాఫ్ట్ స్లోగా కమ్. సో ఫస్ట్ వన్, సో నేను ఫీట్ కొద్దిగా హిప్ విడ్త్ అపార్ట్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఐఎమ్ గోయింగ్ టు బెండ్ ఫార్వర్డ్, ఓకే. సో హ్యాండ్స్ అప్ స్ట్రైట్, బోత్ ఆఫ్ యూ స్టార్ట్. ఇక్కడ నుంచి హ్యాండ్స్ అప్ స్ట్రైట్ అండ్ స్లోలీ ఇక్కడి నుంచి పుష్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్. ఇలా చిన్ ముందుకి అండ్ చెస్ట్ కూడా ముందుకి. పుష్ యువర్ చెస్ట్ ఫార్వర్డ్ ఫార్వర్డ్, షోల్డర్ రిలాక్స్, స్పైన్. మీకు కష్టంగా అనిపిస్తే ఫ్లోర్ టచ్ చేయడం ఇలా ఇక్కడ పెట్టేయండి. అండ్ యూ కెన్ లుక్ ఫార్వర్డ్ ఆర్ దే డౌన్, కానీ మేక్ ష్యూర్ యూ వర్క్ ఆన్ యూర్ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ స్పైన్ కూడా, బ్యాక్ కూడా ఫ్లాట్ బ్యాక్ ఉండాలి. అండ్ పీపుల్ హూ కెన్ గో డౌన్ లైక్ దిస్. అండ్ 1 2 3 4 5 6 7 8 9 10. అండ్ స్లోలీ ఇక్కడి నుంచి ఎక్స్టెండ్ చేస్తూ హ్యాండ్స్ కమ్. సో మీరు పైకి వస్తున్నప్పుడు కూడా డోంట్ కమ్ లైక్ దిస్, బ్యాక్ ఇలా కాదు, ఎక్స్టెండ్ చేస్తూ ఫ్లాట్ బ్యాక్ నుంచి యూ హ్యావ్ టు కమ్ అప్, ఓకే. మరి నెక్స్ట్ వన్, ఫ్రమ్ హియర్ కొద్దిగా ఫీట్ ఇప్పుడు టుగెదర్ పెట్టేద్దాము. అండ్ మీకు బ్యాలెన్స్ అవుతే ఇట్స్ ఫైన్, లేకపోతే వాల్ అగేన్స్ట్గా నిలబడి మేము మరీ ఎక్కువ బెండ్ అవుతాము. యూ డోంట్ హ్యావ్ టు బెండ్ సో మచ్, ఓకే. ఫస్ట్ ఫీట్ టుగెదర్, హ్యాండ్స్ అప్ అండ్ బెండ్ బ్యాక్. సో కంప్లీట్గా కాదు, మ్యాక్సిమం మీరు ఎంత వెళ్ళగలితే అంతే, కాకపోతే ఇక్కడి నుంచే బెండ్ అవ్వండి. సో డోంట్ జస్ట్ గో లైక్ దిస్, ఓకే. లెట్స్ గో. అండ్ ఫస్ట్ హ్యాండ్స్ అప్ ఫస్ట్ అండ్ స్లోగా ఎక్స్టెండ్. సో ఇక్కడ మీ టార్స్ ఎక్స్టెండ్ చేసేసి ఎక్స్టెండ్ ఎక్స్టెండ్, ఇంత అయినా పర్లేదు. అండ్ ఎక్స్టెండ్. అండ్ స్లోలీ కమ్ బ్యాక్. లెగ్స్ కొద్దిగా వైడర్, మీ హ్యాండ్స్ కూడా ఇప్పుడు లోవర్. సో మీ లోవర్ బ్యాక్ దగ్గర పెట్టేసి ఎల్బోస్ ఇన్, కంప్లీట్గా ఎల్బోస్ ఇన్ స్క్వీజ్ చేసి వీ విల్ బెండ్ బ్యాక్, ఓకే. సో లెగ్స్ కొద్దిగా వైడ్ అండ్ ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ ద హిప్స్ ఇక్కడ నుంచి. అండ్ సపోర్ట్ తీసుకొని ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ మీరు కొద్దిగా నీ సాఫ్ట్ పెట్టేసి యూ కెన్ గో బ్యాక్, ఓకే. మరీ ఎక్కువ వెళ్ళకండి బిగినింగ్లో, నాట్ గుడ్. 3 2 1, elbows in and slowly now stay there.
Keep breathing. And come. చూసారు కదా మేము మెల్లిగా సపోర్ట్ తీసుకొని మెల్లిగా వెళ్ళాం, మెల్లిగా ఆ పొజిషన్ నుంచి బయటకు వచ్చాం. ఫ్రమ్ హియర్ నెక్స్ట్ వన్ అండ్ వైడర్. సో మనం సుమో స్క్వాట్, ఐ హోప్ యూ రిమెంబర్, టోస్ టచింగ్ ఈచ్ అదర్. ఇలా ఇక్కడి నుంచి ఓపెన్ అండ్ ఓపెన్, ఇక్కడి నుంచి విల్ గో డౌన్, హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకొని యూ కెన్ గో డౌన్. ఇలా నీస్ లోపల రాకూడదు, గో డౌన్, stay there, sloga, hands out. 1 2 3 4 5 6 7 8 9 and 10 and slowly up. So ippudu ide, this one will be a very good workout for your outer thighs. Okay, same way ade position loki elli will bend to one side. రైట్, స్లోలీ మెల్లిగా పొజిషన్లోకి వెళ్ళండి. నీస్ లోపల రాకూడదు, స్పైన్ స్ట్రేట్, డోంట్ బెండ్ ఫార్వర్డ్. ఓకే, సింక్ డౌన్, ఇలా కిందకి సింక్ అవ్వండి. ఆల్రైట్, గో డౌన్. ఫ్రమ్ హియర్ ఎల్బో రైట్ థై పైన, రైట్ నీ పైన అండ్ ఎక్స్టెండ్, లుక్ అప్. కీప్ బ్రీదింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 and slowly come up other side. Ready? And sloga down. So మేము లో వెళ్తున్నాము, మీకు కష్టంగా అనిపిస్తే యూ కెన్ జస్ట్ గో, హ్యాండ్ ఇక్కడే పెట్టేసి యూ కెన్ బెండ్ టు ద సైడ్ అండ్ స్లోలీ డౌన్ and elbow on the knee and stretch. Look up. 1 2 3 4 5 6 7 8 9 10 and slowly come up. And ikkadi nunchi so legs కొద్దిగా దగ్గర తీసుకురండి, కంప్లీట్గా కాదు. ఫ్రమ్ హియర్ ఇక్కడి నుంచి వీఆర్ గోయింగ్ టు బెండ్ టు ద సైడ్ అండ్ హ్యాండ్ అప్. నేను కంప్లీట్గా తిరగట్లేదు, వన్ లెగ్ ట్విస్ట్ చేయండి అండ్ గో. మ్యాక్సిమమ్ లెగ్స్ వైడర్ చేయట్లేదు, లెగ్స్ ఆర్ క్లోజ్. ఓకే, ఫ్రమ్ హియర్ స్లోలీ మన బాడీ ఫేసింగ్ ఫార్వర్డ్, బెండ్ టు ద సైడ్. ఇలా రైట్ హ్యాండ్ రైట్ లెగ్ టచింగ్, పుష్ యువర్ పెల్విక్ ఫస్ట్, పెల్విక్ ఫస్ట్. సో ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ తెలుస్తుంది. స్లోగా హ్యాండ్ ఎక్స్టెండ్ చేసేసి అండ్ గో డౌన్ దేర్, లుక్ అప్. 3 4 5 6 7 8 9 10. Come back. So ఈ స్ట్రెచ్ చేసినప్పుడు you'll also work on your inner thigh. Okay, other side and slowly down. First pelvic కి ముందుకు పుష్ చేసేసి నీ స్ట్రైట్ ఉండాలి. Go down, down and up and 1 2 3 4 5 6 7 8 9 10 and up. And మన నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి లెగ్స్ కొద్దిగా వైడర్ అండ్ మళ్ళీ విల్ గో ఇన్ టు లో స్క్వాట్. అండ్ ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి బెండ్ రైట్ సైడ్, రైట్ లెగ్ పక్కన మీ హ్యాండ్ ప్లేస్ చేయండి. మీకు కష్టంగా అనిపిస్తే యూ కెన్ జస్ట్ గో హోల్డ్ మీ లెగ్ బయట సైడ్ నుంచి, హోల్డ్ యువర్ లెగ్ అండ్ లుక్ అప్, ఇక్కడ ఎక్స్టెండ్ చేయండి. ఓకే, ఇది మోడిఫికేషన్. గో ఈజీ, డోంట్ పుష్ యువర్ సెల్ఫ్ టూ మచ్. లెట్స్ గో స్లోలీ డౌన్ అండ్ హ్యాండ్ టు ద సైడ్, నీ లోపల రాకూడదు, అదర్ నీ. అండ్ ఫ్రమ్ హియర్ పామ్ డౌన్, హ్యాండ్ అప్, లుక్ అప్. సో చేయి ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8
9, 10. And slowly come up. Other side. Are you both okay? Yeah. విష్ణు నవ్వేస్తున్నాడు. హాహా నేను చెప్పలేను ఇంకా నా బాధలు అన్నట్టు. లెట్స్ గో విష్ణు. అదర్ సైడ్ స్లోగా డౌన్, హ్యాండ్ పామ్ కిందకి, అండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And slowly come on. ఇప్పుడు ఫింగర్స్ ఇంటర్లాక్ చేసేసి ఇంత ముందు నించున్నాం కదా, వన్ లెగ్ టర్న్ అవుట్ సైడ్, అదర్ ఫుట్ ఇలా, అండ్ హిప్ పుష్ చేయండి. ఓకే, ఫస్ట్ హిప్ పుష్ చేసేయండి, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, అండ్ ఇక్కడ నుంచి లుక్ అప్ అండ్ బెండ్ ఆపోజిట్ సైడ్ అన్నమాట. ఓకే, లెట్స్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And slowly come back. Both the knees straight ఉండాలి. Alright, ఇప్పుడు opposite. First hip ఇలా ఉండకూడదు, ఇది wrong. Hip opposite ఉండాలి. సో అప్పుడు ఈ లెగ్ కూడా straight అవుతుంది. And other leg turn that side. Push your pelvic and bend. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And up. సో మరీ ఇంత కష్టమని చెప్పిస్తే నేను మోడలింగ్కి వెళ్ళిపోతాను ఫస్ట్. డెఫినెట్గా మంచి ఆ ఫిగర్ వచ్చేస్తుంది, ఫిట్గా అనిపిస్తారు, టోన్డ్ అనిపిస్తాయి, యాబ్స్ కనిపిస్తాయి. ఇంకేంటి విష్ణు? నెక్స్ట్ వన్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి లెగ్స్ స్ట్రెచ్, మరీ ఎక్కువ కాదు, ఇంతే, మన హిప్ విడ్త్ కన్నా 1 స్టెప్ బయటకి, దట్స్ ఇట్, మ్యాక్సిమం చేయకండి. ఇక్కడ నుంచి బెండ్ ఫార్వర్డ్, 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 చిన్ అవుట్, అండ్ హ్యాండ్స్ డౌన్, ఎల్బోస్ ఇన్, హెడ్ డౌన్, నీ స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి, ట్రై మ్యాక్సిమం, అండ్ హోల్డ్ యువర్ యాంకిల్స్, హెడ్ డౌన్, స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ నుంచి ఇంకొంచెం ఇక్కడ నుంచి టర్న్ చేసి మీ ఫీట్ని గెట్ ఇంటూ స్క్వాట్ పొజిషన్, లోవర్ స్క్వాట్. సో హ్యాండ్ ఇలా 2 పామ్స్ క్రాస్ చేసి ఫ్లోర్కి టచ్ చేయండి, ఫ్లోర్ పైన పెట్టండి, అండ్ నీస్ టర్న్ అవుట్, స్టే దేర్. అండ్ 1, వెయిట్ హ్యాండ్స్ మీద కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి, ఒకటి లెగ్స్ పైన కాదు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And slowly knee straight చేసేయండి. Now try staying there ఆ పొజిషన్లోనే. 1, 2, 3, మీకు హ్యాండ్స్ రీచ్ అవ్వకపోతే నీస్ కొద్దిగా సాఫ్ట్ చేసి పామ్స్ కింద ఫ్లోర్కి టచ్ చేయండి. 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ నుంచి స్లోలీ టర్న్, ఇట్ సైడ్ నుంచి ఇక్కడ లెగ్ స్ట్రైట్. సో ఇక్కడ నుంచి కూడా వెన్ యూర్ హియర్ మీరు నీ ఇలా బెండ్ చేసి పెట్టకండి, ట్రై టు కీప్ యువర్ నీ స్ట్రైట్. మీకు అవ్వకపోతే ఓకే, లిటిల్ బెండ్ చేసి పెట్టండి, అదర్వైజ్ ట్రై. ఇక్కడ నుంచి హ్యాండ్స్ ఇలా వెనకాలకి. అండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And slowly ఇక్కడ నుంచి turn, stay there, and hands back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And slower, come to the center, knees soft, come on, just lie down. ఇక్కడ నుంచి lie down, legs wider, hands కూడా ఇలా బయట సైడ్కి పెట్టేసి relax and close your eyes.
కీప్ బ్రీదింగ్, రిలాక్స్ యువర్ మైండ్, రిలాక్స్ యువర్ బాడీ. ఏది ఆలోచించకండి. థ్యాంక్ యువర్ బాడీ ఫర్ సపోర్టింగ్ యూ. మీ ఇన్ ఇయర్స్ లైఫ్లో మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ, అన్ని హార్డ్షిప్స్ తీసుకుంటూ, అన్ని కష్టాలు తీసుకుంటూ, మన వర్కౌట్స్ కూడా పెయిన్ తీసుకుంటూ, ఇట్ ఈస్ స్టిల్ హెల్పింగ్ అస్. సో థ్యాంక్ యువర్ బాడీ. దానికి మసిల్స్ అన్నీ రిలాక్స్ అయ్యి మీ హార్ట్ రేట్ నార్మల్. బ్రీత్ త్రూ యువర్ నాస్ట్రిల్, నోస్ త్రూనే మీరు బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, ఇన్హేల్, ఎక్సేల్ చేయండి. రిలాక్స్డ్గా, నార్మల్గా నిద్రపోయినప్పుడు ఎలా రిలాక్స్డ్ ఉంటారో అలాగే రిలాక్స్డ్ అయి ఉండండి. palms facing upwards to the roof. Relax your facial muscles. Forehead మీద టెన్షన్ లేకుండా, ఐబ్రోస్ దగ్గర తీసుకురాకుండా, స్లైట్గా స్మైల్ చేసుకుంటూ, నెక్ దగ్గర టెన్షన్ లేకుండా. Keep breathing. Relax that way. And whenever you are comfortable, slowగా మీరు ఐస్ బ్లింక్ చేస్తూ, ఫాస్ట్గా బ్లింక్ చేస్తూ ఓపెన్ చేయండి. ఇఫ్ యూ వాంట్, యూ కెన్ రెస్ట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ పొజిషన్. అండ్ స్లోగా బ్లింక్ చేస్తూ ఓపెన్ చేయండి. అండ్ స్లోలీ టర్న్ టు వన్ సైడ్ అండ్ గెట్ అప్. అండ్ that's it for today. వ్యూవర్స్ చూసారు కదా, రోజంతా యాక్టివ్ గా ఉండడానికి స్ట్రెచింగ్ వర్కౌట్స్ చేసాము. మీరు కూడా ఇవన్నీ ఫాలో అయ్యి యాక్టివ్ గా ఫిట్ గా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు యూజ్ అయ్యే ఎక్సర్సైజెస్ తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.